హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ. చాలా డేస్ నుంచి అందరూ టైం టేబుల్ పోస్ట్ చేయక్క, ఒక్కసారి టైం టేబుల్ చెప్పక్క అని చెప్పేసి అడుగుతున్నారు. మెయిన్గా టెట్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అక్క పిల్లలతోని అని చెప్పేసి అడుగుతున్నారు. సో మెయింటైన్ చేయడం అనేది పెద్ద ప్రాబ్లం అనేది కాదు, చేసుకుంటూ పోతే అలవాటు పడతాము. కానీ స్టార్టింగ్లో మాత్రం చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాము. నేను కూడా ఫేస్ చేసి వచ్చిన, కానీ అలవాటు చేసుకోండి. ఒక 10 days కంటిన్యూగా, ఒక 4 days కంటిన్యూగా మీరు ఈ టైమ్స్కి సెట్ చేసుకుంటే ఆటోమేటిక్ మెల్లిగా మన మైండ్ సెట్ కూడా ఈ టైమ్స్కి సెట్ అవుతుంది, అలాగే పాసిబుల్ అవుతుంది వర్కౌట్ చేయడానికి. ఓకేనా? సో ఎనీహో ముందుగా నేనైతే టాపిక్లోకి వెళ్ళబోయే ముందు కొత్తగా ఎవరైనా ఛానల్లోకి వచ్చిన వాళ్ళైతే నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో నేను వేసిన టైం టేబుల్ అయితే హార్డ్లీ 9 hours వేసాను. సో ఇంతకంటే తక్కువ వేస్తే ఈ తక్కువ టైంలో మన ప్రిపరేషన్ అనేది కాదు, ఎందుకంటే సబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. టెట్కి అయితే, డిఎస్సికి మోడల్ స్కూల్స్ అయితే ఓకే, కానీ టెట్కి అయితే ఇంకా ఇంతకంటే తగ్గిస్తే మాత్రం సిలబస్ కంప్లీట్ చేయలేము. తక్కువ టైంలో జనవరిలోనే టెట్ ఉంది కాబట్టి సో 9 hours కూర్చుంటేనే ఈజీగా అన్నా కానీ కొంచెం, అంటే మన హౌస్ వైఫ్ కాకుండా ఉండి అన్మ్యారీడ్ పీపుల్ ఉంటే మాత్రం ఎక్కువ టైమ్స్ కేటాయించడానికి చూడండి. సో ఈ టైమ్స్ అన్నీ మనకు వాల్యుబుల్ టైము, చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. ఇప్పుడు పడ్డ ఈ కష్టాలన్నీ మనకు తీరాలి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు సాల్వ్ అవుట్ అవ్వాలి అని అంటే వీటితోనే ఈ టైం సెట్టింగ్ చేసుకొని మనం ప్రిపేర్ అవుతేనే మన లైఫ్లో మనం ఒక గోల్ని అచీవ్ అవుతాము, ఖచ్చితంగా రీచ్ అవుతాము. దానికి తగ్గట్టుగా మనం కష్టపడితేనే రీచ్ కాగలుగుతాం అనేది నా కాన్ఫిడెంట్. అంతే, అంతకుమించి నేనైతే ఏం చెప్పలేను. నేను ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాను. మీకు కూడా అందరికీ కూడా ఆల్ ద బెస్ట్, ఎందుకంటే నేను మీతో పాటు కాంపిటేటివ్ని కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ 9 hours ఎందుకు వేసినానంటే, తక్కువ టైంలో, అంటే మనకు దొరికిన టైం ఇంకా ఎక్కడ దొరుకుతుంది ఒక హౌస్ వైఫ్కి. నా పర్సనల్గా నాకు దొరికిన టైం అయితే నేను ఇక్కడ చేసిన. సో మీకు ఇన్ కేస్ ఈ టైమ్స్లో అటు ఇటు సెట్ చేసుకోవాలనుకుంటే కూడా సెట్ చేసుకోండి. సో టెట్ వాళ్ళకైతే ఇక్కడ నేను చిన్న ఎక్స్ప్లెయిన్ కూడా చేసి చెప్తాను. క్లారిటీగా వీడియో మొత్తం చూసిన తర్వాతనే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు టైమ్స్ అనేవి కొంచెం మధ్యలో నేను చెప్తాను, ఇక్కడ రాసిందే కాకుండా స్కిప్ చేస్తే అర్థం కాదు. ఓకేనా? సో టోటల్ అయితే మనకి ఇక్కడ ఈ టైం టేబుల్ని టెట్ వాళ్ళు, డిఎస్ వాళ్ళు, గురుకుల వాళ్ళు, గ్రూప్స్ వాళ్ళు, ఎవరైనా సరే ఒక హౌస్ వైఫ్ ఉమెన్ ఇంట్లో వర్క్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ టైం టేబుల్ని ప్రిపేర్ అవ్వచ్చు. టోటల్ 9 hours చేసిన నేను. టోటల్ 9 hours అంటే మార్నింగ్ 4 hours, అంటే 4 hours కంటెంట్కు, 2 hours ప్రాస్పెక్టివ్, 2 hours సైకాలజీ, 1 hour కరెంట్ అఫైర్స్ చేసిన. ఈ కరెంట్ అఫైర్స్ అనేది డిఎస్సి వాళ్ళకి, గురుకుల వాళ్ళకి, మోడల్ స్కూల్ వాళ్ళకి ఇక్కడ తీసుకోండి ఈ 1 hour. మిగతా టెట్ వాళ్ళైతే ఇక్కడ ఈ 1 hourలో ఇంగ్లీష్, తెలుగు కవర్ చేయండి. అర్థమైందా? 9 hours లో 4 hours కాంటెంట్ తీసుకోండి, 2 hours ప్రాస్పెక్టివ్ తీసుకోండి, ఒక 2 hours సైకాలజీ తీసుకోండి, 1 hour ఇంగ్లీష్, తెలుగు టెట్ వాళ్ళు తీసుకోండి. డిఎస్సి వాళ్ళైతే కరెంట్ అఫైర్స్, ఇట్లా జనరల్ స్టడీస్కి ఇక్కడ ఒక 1 hour హార్డ్లీగా మెయింటైన్ చేయండి. ఇన్ కేస్ మీకు 9 hours కన్నా ఎక్కువ దొరికినా కూడా యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో నెక్స్ట్ మార్నింగ్స్ ఏ టైం నుంచి స్టార్ట్ చేయాలి ప్రిపరేషన్? నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది బ్రహ్మముహూర్త టైం. ఈ టైంలో ఏదైనా మనం పని మొదలు పెడితే మన జీవితంలో సక్సెస్ చూస్తామనేది నాకు నమ్మకం. సో నన్ను నమ్మి ఈ టైంకి లేచి మీరు చదివిన వాళ్ళు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా 3:30 కంటే ముందే ఒక 10 minutes ముందు మీరు లేవండి, ఫ్రెష్ అవ్వండి. ఇక్కడ ఫ్రెష్ అవ్వకుండా అలానే కూర్చుంటే నిద్ర వస్తుంది, కూర్చోలేకపోతారు. ఫస్ట్ బ్రష్ చేసుకోండి. బ్రష్ చేసుకొని కొంచెం లెమన్ టీ అట్లా చేసుకొని తాగండి. చలికాలం కదా, కొంచెం లెమన్ టీ అలా పెట్టుకొని తాగిన తర్వాత 3:30 AM ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే 4:30 to 5:30, 5:30 to 6:30. నాకైతే ఇంకా 6:30కి ఎనఫ్. నేనైతే ఇంకా 3:30 కంటే బిఫోరే కూర్చోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇక్కడ 6కి నాకు ఎనఫ్ కావాలా. బికాస్ ఆఫ్ పాపకు 6 నుంచి నేను లంచ్కు అలాగే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేయాలి, హౌస్ వర్క్ కూడా కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ ఈ 3 hours అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. 3 hours ఓన్లీ కంటెంట్కి యూజ్ చేసుకోండి. ఇన్ కేస్ గ్రూప్స్ వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు ఏమైనా ప్రిపేర్ అవుతూ ఉంటే ఈ టైమ్స్లో మాత్రం మీకు కావాల్సిన సబ్జెక్టు హిస్టరీయా, లేదంటే పాలిటీయా, ఎకనమీయా ఇలా చూజ్ చేసుకొని ఇక్కడ తీసుకోండి. సో 6:30 నుంచి మార్నింగ్ 10 AM వరకు, 6:30 to మార్నింగ్ 10 AM వరకు మన హౌస్ వర్క్ అండ్ రెస్ట్. 6:30 నుంచి 10 వరకు వర్క్ ఏమి ఉండదు కదా. 6:30 నుంచి 8:30 వరకు మనకు హౌస్ వర్క్ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. బట్టలు ఒక్కటే ఉంటాయి మనకు కావాల్సినవి. ఆ బట్టలు ఒక్కటి మిషన్ ఉన్న వాళ్ళకైతే మిషన్లో యూజ్ చేసుకుంటారు, లేదు అంటే హ్యాండ్తో యూజ్ చేసే వాళ్ళకు ఇక్కడ
ఇక్కడ ఒక 1 అవర్ వేస్ట్ అవుతుంది. సో తర్వాత మళ్ళీ మనకు 9 to 10 వరకు కొంచెం ఒక 1 అవర్ బాడీ రెస్ట్ రిలీఫ్కి వెళ్తుంది. అక్కడ ఒక 10 minutes కొంచెం మెడిటేషన్ చేసిల్లనుకో మైండ్ అనేది మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్. ఇది మార్నింగ్ సెక్షన్ అయితే ఇది ఎర్లీ మార్నింగ్ సెక్షన్, ఇది మళ్ళీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ సెక్షన్. అంటే ఇక్కడ 10 AM ఇక్కడ హౌస్ వర్క్ రెస్ట్ కంప్లీట్ అయిపోతుంది. సో మళ్ళీ 10 AM కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఒక 5 minutes అటు ఇటు అవుతుంది. సో ఇక్కడ 10 AM కూర్చుంటే 11 AM to 12 PM. సో 12 వరకు ప్రాస్పెక్టివ్ కంప్లీట్ చేయండి. ఇక్కడ 2 hours ప్రాస్పెక్టివ్ కంప్లీట్ చేస్తే 12 నుంచి 2 వరకు సైకాలజీ కంప్లీట్ చేయండి. సో ఇన్ కేస్ వేరే సబ్జెక్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ సబ్జెక్ట్స్ని సెట్ చేసుకోండి. తర్వాత 2 PM to 4 PM నేను రెస్ట్ తీసుకుంటా. ఖచ్చితంగా మార్నింగ్ లేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు స్లీపింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఈ 2 hours ఈ 2 hours స్లీపింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ 2 PM to 4 PM. నేను 4 PM లేచిన తర్వాత 3:45 లేచిన తర్వాత పాపని తీసుకొచ్చిన తర్వాత 4 PM to నైట్ 8 PM వరకు మళ్ళీ హౌస్ వర్క్ డిన్నర్. అంటే ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఈ 4 to 5 వరకు మళ్ళీ నాకు రెస్ట్ ఉంటుంది. రెస్ట్ ఏమి ఉండదంటే పిల్లలకు వచ్చిన తర్వాత కొంచెం ఫుడ్ పెట్టి సాయంత్రం స్నాక్స్ అలా పెట్టి పాలు పోస్తా 5 వరకు. 5కి నాకు ట్యూషన్ చెప్పుకుంటాను. 5 to 7 వరకు ట్యూషన్ ఉంటుంది. అంటే 5:30 అట్లా స్టార్ట్ అయినా 7:30 ఎనఫ్ అవుతుంది. 7:30 ఖచ్చితంగా డిన్నర్ పెడతా పిల్లలకి. 7:30 to 8 లోపు డిన్నర్ చేయిస్తా. 8 వరకు ఫ్రీ అయిపోతా నేను. మళ్ళీ 8కి ఇక్కడ ఫ్రీ అయిందంటే ఇట్లా మనకు 8 వరకు డిన్నర్ చేసేసిల్లు అనుకో ఇక్కడ మళ్ళీ 8 PM to 9 PM 9 PM to 10 PM. సో కరెంట్ అఫైర్స్ లేదంటే ఇక్కడ మళ్ళీ మనకు ఏదన్నా మీరు ఎవరైనా తెలుగు ఇంగ్లీషు టెట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇది తీసుకోండి. ఇక్కడ కాంటెంట్ కాంటెంట్ అంటే కాంటెంట్ మార్నింగ్ సెక్షన్లో మనకు 3 hours వచ్చింది కదా. ఈ 3 hours తర్వాత ఇక్కడ 1 hour కవర్ కావాలి కదా. 1 hour కాంటెంట్ చూసిన తర్వాతనే నెక్స్ట్ మళ్ళీ సబ్జెక్టు తెలుగుగా టెట్ వాళ్ళైతే తెలుగు ఇంగ్లీష్కి వెళ్ళండి. లేదు అని అనుకుంటే మాత్రం కాంటెంట్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళండి. ఇందులోనే కాంటెంట్ అని ఇచ్చిన కదా. ఇన్ కేస్ బయోసైన్స్ వాళ్ళకి కాంటెంట్లోనే ఒక 1 hour మ్యాథ్స్ ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. లేదంటే ఇక్కడ కాంటెంట్ దగ్గర మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడనేమో బయాలజీ చూసుకోండి. మ్యాథ్స్ వాళ్ళేమో ఇక్కడ మ్యాథ్స్ చూసుకోండి, ఇక్కడ బయాలజీ చూసుకోండి. ఇలా ప్రిపరేషన్ చేసుకొని చదివితే మనకు 9 hours దొరుకుతుంది. ఇన్ కేస్ మీకు ఆఫ్టర్నూన్ సెక్షన్ టైం కుదరది, ఈ టైంలో మాకు సెట్ కాదు అని అనుకుంటే ఇక్కడ సెట్ చేసుకోండి. లేదంటే ఇక్కడ మాత్రం ఏం సెట్టింగ్ అనేది చెయ్యకండి. ఇది మంచి టైం మనకు లైఫ్లో. ఈ టైం అనేది మనకు సక్సెస్ఫుల్కి దగ్గరికి తీసుకుపోయేది, సక్సెస్ దగ్గరికి తీసుకుపోయే టైం కూడా ఇదే టైం, బ్రహ్మముహూర్త టైం. నీ గోల్స్ ఏవేవైతున్నాయో, ఏం రీచ్ కావాలనుకుంటున్నావో, నీ లైఫ్లో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో వాటన్నిటికీ మెయిన్ టైం ఇది 3:30 AM to 4:30 AM. లేచి చూడండి, మీకే అర్థమవుతుంది మీ లైఫ్లో చేంజెస్ ఎలా ఉంటాయి, మీ బాడీ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది. స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాము. లేవడానికి బద్ధకం ఉంటుంది, లేచిన తర్వాత కొద్దిసేపుగా నిద్ర వస్తుంది. వాటిని కంట్రోల్ చేసుకోవాలి అని అంటే మెడిటేషన్ చేయాలి, లేదంటే ఎక్సర్సైజ్ చేసుకోవాలి, వాకింగ్ చేయాలి. ఇలా చేస్తేనే మనకి ఈ సెక్షన్లో ఫస్ట్ స్టార్టింగ్లో నిద్ర అనేది కంట్రోల్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఓకేనా. ఒక హౌస్ వైఫ్కి ఉమెన్కి అయితే డైలీలో 9 hours ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంత మార్నింగ్ నిద్ర సరిపోతుందా అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ 10 AM పడుకుంటే 3:30 లేస్తే హార్డ్లీ 4 hours 4:30 hours జరుగుతుంది ఇక్కడ స్లీపింగ్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకు 2 PM to 3 PM 1 hour, 3 PM to 4 PM 2 hours దొరుకుతుంది. ఇక్కడ 2 hours పడుకుంటా నేను ఖచ్చితంగా. అక్కడ ఒక 4 hours, ఇక్కడ 2 hours. ఇంకేం సరిపోతుంది. ఒక ఉమెన్ బాడీకి మినిమం 5 hours, హ్యూమన్ బాడీకి మినిమం 5 hours సరిపోతుంది. సో ఆ 5 hours మనకి ఇంకొక 1 hour ఎక్స్ట్రానే వస్తుంది కాబట్టి ఈజీగా టైం అనేది సెట్ అవుతుంది. ఓకేనా. సో నా టైం టేబుల్ కనుక మీకు నచ్చిన, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు నచ్చడమే కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. టైం టేబుల్ అనేది అంత ఈజీ కాదు. వేసుకున్నామంటే దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి. చేస్తేనే మన లైఫ్లో సక్సెస్ అనేది, ఏ పని చేసినా కూడా మనము ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోతేనే జీవితంలో సక్సెస్ రేట్ అనేది చూస్తాం. ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఒక 2 రోజులు చేసి మిగతా 2 రోజులు పడుకొని మిగతా 3 రోజులు పడుకోకుండా మళ్ళీ చదవడం అట్లా కాదు. ఏదైనా చేస్తే
ఆ పని మనకు వచ్చే వరకు సక్సెస్గా చేయడం అలవాటు నేర్చుకోండి. ఫస్ట్ లైఫ్లో అన్ని విధాలుగా మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా చదవడం మొదలు పెడతారు. ఆటోమేటిక్ మీరు చదివే చదువుకు పిల్లలు కూడా సపోర్ట్ చేయడం మొదలు పెడతారు. సో నా పిల్లల్ని అయితే నేను అలానే రెడీ చేసిన, వాళ్ళు అలా అలవాటు పడ్డారు. వాళ్ళు మనకు అనుగుణంగా ఉంటారు. ఆ తర్వాత ఈ టైంకు లేచిన తర్వాత మీ ఫ్యామిలీలో కూడా చాలా చేంజెస్ చూస్తారు. లేచిన తర్వాత కనీసం ఒక 10 minutes మెడిటేషన్ చేసి చూడండి. ఖచ్చితంగా నేను గ్యారంటీ బాండ్ పేపర్ మీద రాసిస్తా, లైఫ్లో చాలా చేంజెస్ చూస్తారు. 10 minutes మెడిటేషన్ మన లైఫ్లో చేంజెస్ చాలా తెస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎక్స్పీరియన్స్ నేనే కాబట్టి నేను చెప్తున్నా. నేను ఒకప్పుడు అట్లనే ఉంటుంటే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ మెంటల్ ఎమోషన్స్, ఎవరు ఏమన్నా తీసుకోవడం ఇలాంటివి చేసేదాన్ని. ఓకేనా, ఇవన్నీ నేను మళ్ళీ మీకు వీడియోలో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మిరాకిల్ ఫ్యామిలీ.